అందరికీ నమస్కారం. మందర రాజప్రాసాదం ఎక్కడం అనేది దైవ సంఘటన. అవకాశం ఇస్తే చెప్పుడు మాటలు చెప్పేవారి పరిధి ఎలా ఉంటుందో ఇక్కడ మనం ఆలోచించాలి. మందర కైకతో, "పిచ్చిదానా! నీకు పతనం ప్రారంభమవుతుంది. నీ భర్త బహుచతురుడు" ఇలా ఎన్నో మాటలు కైకకు తేనె పూసిన కత్తిలా చెప్తూ ఉంది మందర. "నీ కుమారుడు భరతుడు ఉండగా అతనికి పట్టాభిషేకం చేయడం మానేసి, కౌసల్య కుమారుడైన రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయం చేశాడు. గమనించావా కైక" అంది. అప్పటికి కూడా పాపం కైకమ్మలో మార్పు రాలేదు. అప్పుడు కైక ఇలా సమాధానం ఇచ్చింది. "అలా అనకు. నాకు సంబంధించినంత వరకు రాముడికి, భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. రామచంద్రమూర్తి యందు మాత్రం రెండవ అభిప్రాయం కైకమ్మకు లేదు. కైకకు రాముడంటే ప్రాణంతో సమానం. భరతుని కంటే కూడా అధికంగా ఆమె రాముణ్ణి ప్రేమించేది. తన భర్త అయిన దశరథ మహారాజు గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక పరిచారిక తన అవధి మీరినట్లే." కైక ఇచ్చిన బహుమానాన్ని మందర విసిరేసింది. "అయ్యయ్యో మూర్ఖురాలా! నేను చెప్పిన విషయం నీకు అర్థం అవడం లేదు. అందుకని నువ్వు పామును కౌగిలించుకొని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు." అలా తన మనసులో ఉన్న దుష్టభావాన్ని కైకలో ప్రవేశపెట్టడానికి మందర ఎంత అందమైన అల్లిక అల్లిందో మనం గమనించాలి. ఇన్ని మాటలు విన్న కైక మాత్రం తన మాట మీద నిలబడింది. రాముడు రాజైతే అవ్వని, పట్టాభిషేకం చేసుకొని, ఏమీ నష్టం లేదు. రాముడు రాజ్యం పరిపాలించిన తరువాత భరతుడు రాజ్యం పరిపాలిస్తాడు. దానికి వచ్చిన ఇబ్బంది ఏముంది అంది. అప్పుడు మందర, "ఓ పిచ్చిదానా! నీకు అర్థం కావడం లేదు. రాజుల తంత్రాంగం వేరుగా ఉంటుంది. ఒకసారి దశరథ మహారాజు రామునికి యువరాజ పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు అవ్వడు. ఎందుకంటే రాముడు రాజుగా ఉండి కొన్ని వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు. తదనంతరం రాముని పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకెందుకు రాజు అవుతాడు? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. సుమిత్ర కుమారుడైన లక్ష్మణుడు ఎప్పుడూ రామునితోనే ఉంటాడు. యువరాజ పట్టాభిషేకానికి రాముడు లక్ష్మణుని తన దగ్గర ఉంచుకున్నాడు. శత్రుఘ్నుడు భరతునితో ఉంటాడు. అందుకని శత్రుఘ్నుణ్ణి ఇక్కడ ఉంచలేదు. అవసరం ఉన్నా లేకపోయినా శత్రుఘ్నుని భరతునితో పాటు పంపేశాడు." ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా కైక ఏమీ అనలేదు. అందుకని మందర ఇంకా కైకకు దుర్బోధ చేస్తూనే ఉంది. ఇంకా ఎలాంటి విషయాలు చెప్పింది, కైక మనసు ఎలా మార్చింది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.